స్థితిబలో రామో లక్ష్మణస్య మహాబలః రాజా జైతి సుగ్రీవో రాఘవేనాభిపాలితః. తమకు పూర్తిగా వ్యతిరేకంగా జానకీదేవి పలికిన పలుకులకు ఆ క్రూర రాక్షసాంగనలకు ఒళ్ళు తెలియని కోపం వచ్చింది. ఆ విషయం చెప్పాలని వారిలో కొంతమంది రావణుని దగ్గరకు వెళ్ళిపోయారు. అందులో కొందరు భయంకర వదనులు జానకీదేవి దగ్గరకు వచ్చి ఆదిలోలానే కఠినంగా కర్కశంగా పలుకుతూ, ఓ దుష్టురాలా, నిన్నిప్పుడే చీల్చి చెండాడి నీ మాంసాన్ని స్వేచ్ఛగా భక్షిస్తామంటూ బెదిరించారు. అంతవరకు నిద్రిస్తున్న వృద్ధ రాక్షసి త్రిజట అనే రాక్షసి మేల్కొని లేచి వారందరినీ చూసి, ఓ దుష్టులారా, కావాలంటే మీరు నన్ను భక్షించండి. జనకరాజనందిని దశరథ చక్రవర్తికి కోడలు, విశేషించి లోకమంతా ప్రేమించే ఈ సీతను భక్షించకండి. శ్రీరామచంద్రునికి శుభ పరంపరలో రాక్షసుల సర్వనాశనము జరగనున్నట్లు నాకు కల వచ్చింది. ఆ స్వప్న విషయమై స్మరించుకుంటూ ఉంటే నా ఒళ్ళు పులకరిస్తున్నది అంది. త్రిజట పలుకులను ఆలకిస్తూనే ఆ రాక్షస స్త్రీలు భయపడిపోతూ, నీ స్వప్న విశేషాలను వెంటనే వివరంగా చెప్పు అన్నారు. తనకు వచ్చిన స్వప్న విషయాలను త్రిజట చెప్పసాగింది. ప్రప్రథమంగా గజదంత నిర్మితమైన ఓ శిబికను ఆకాశ మార్గంలో 1000 హంసలు మోసుకువచ్చాయి. తెల్లటి వస్త్రాలను, స్వచ్ఛమైన ధవల పుష్పమాలలు ధరించి రామలక్ష్మణులు ఆ పల్లకీలో కూర్చున్నారు. జానకీదేవి కూడా శ్వేతాంబరాన్ని ధరించి సాగర మధ్యంలో శ్వేతగిరిపై ఆసీనయ్యై ఉంది. సూర్యునితో ప్రకాశంలా సీత రామునితో తేజరిల్లుతూ కనిపించింది. చతుర్దంతాలతో మహాపర్వత మత్తేభంపై రామలక్ష్మణులు ఆసీనులు కావడం చూశాను. దివ్య దేహకాంతులతో ప్రకాశిల్లుతూ ధవల పుష్పమాలలతో భాసిస్తున్న ఆ సోదరులు సీతను సమీపించారు. శ్వేతగిరి శిఖర సమీపంలో ఆకాశంలో శ్రీరాముడెక్కిన ఏనుగుపై సీతాదేవి అధిరోహించింది. తత్సమయంలో ఆ సరోజాక్షి భర్త అంకంపై నుండి లేచి రవిచంద్రులను పట్టుకుంది. ఆ దృశ్యాన్ని నేను చూశాను. ఆ సోదరులు సీతాదేవి ఆరూఢులయ్యున్న ఆ మత్తగజం లంకానగరంపై అంబర మార్గంలో కనిపించింది. తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అష్టవృషభాలు బంధించిన రథం మీద ఇక్కడికి వచ్చాడు. ఆ మర్యాద పురుషోత్తముడు సీతాలక్ష్మణ సమేతంగా పుష్పక విమానారూఢుడై తూర్పు దిశగా పురోగమించాడు. త్రివిక్రమ సమ పరాక్రమశాలి అయిన రాముని సీతాలక్ష్మణ సమేతంగా అలా స్వప్నంలో చూశాను. పాపాత్ముల స్వర్గాన్ని సంపాదించలేరన్నట్టు మహా తేజస్శాలి అయిన రామచంద్రుని సురాసురులు కానీ మరెవరైనా కానీ జయించలేరు. రావణుడు గన్నేరు పూలమాలలు వేసుకుని రక్తవస్త్రాన్ని ధరించి ఒడలంతా తైలంతో తడిసిపోగా మధుపానం చేసి కైపెక్కి నేల కొరిగిపోయాడు. కేశరహిత శిరస్కుడై కాలవస్త్రాన్ని ధరించాడు. ఓ స్త్రీ అతన్ని పడవేసి లాక్కొని పోతున్నది. అరుణ పుష్పమాలలు ధరించి ఎర్రటి చందనాన్ని ఒడలంతా పోసుకుని తైలపానం చేస్తూ నవ్వుతూ నృత్యం చేస్తూ పాడుతూ పిచ్చెక్కిన వాన్లా ప్రవర్తిస్తూ గార్ధవ రథారూఢుడైపోవడం చూశాను. తర్వాత అతడు ఆ రథం మీద నుంచి దిగి ఓ గాడిదపై కూర్చుని దక్షిణ దిశగా పోయాడు. అలా పురోగమిస్తున్న అతడు భీతితో స్మృతిహీనుడై ఆ గాడిద మీద నుండి తలకిందులుగా నేలపై పడ్డాడు. వెంటనే లేచి అడుగులు తడబడ భయమదాదుల వల్ల వాని శరీరం స్వాధీనం తప్పిపోయింది. అతడు కట్టిన వస్త్రాలు ఊడిపోయాయి. మతి చెడిన వానిలా ప్రలపిస్తూ అసహ్యంగా దురంధర భూయిష్టమై భయంకర ఆకారంలో నరకతుల్యంగా ఉన్న మలగర్తంలో పడిపోయాడు. అరుణాంబరధారిణి అయిన ఓ స్త్రీ ఒడలంతా బురద పోసుకుని అతి నల్లటి శరీరంతో ఉన్నది. రావణుని గళానికి ఓ రజ్జువును బంధించి దక్షిణ దిగ్భాగం వైపు ఈడ్చుకొని పోతున్నది. అదే స్థాయిలో కుంభకర్ణుడు గోచరించాడు. రావణపుత్రులకు అందరికీ తైలంతో తడిసి ఉన్నారు. శ్వేత పుష్పహారాలతో, శ్వేతాంబరాలతో, శ్వేత చందన లేపనంతో ఏకమాత్రుడైన విభీషణుడు కనిపించాడు. అతనికి శ్వేతఛత్రాన్ని పట్టిన సేవకులు శంఖాలు పూరించి దుందుబులు మోగించారు. అదే సమయంలో నృత్య గీత వాద్య విశేషాలు మోగి ప్రతిధ్వనించాయి. చతుర్దంతాలు గల ఓ గజం సర్వాభరణాలతో అక్కడికి రాగా మంత్రి చతుష్టయంతో విభీషణుడు దాన్ని అధిరోహించి అంబరవీధిలో సంచరించసాగాడు. రక్కసి మూకలన్నీ అరుణవస్త్రధారులై అరుణ పుష్పహారాలు ధరించి ఆడుతూ పాడుతూ వాద్యాలు మోగిస్తూ తైలపానం చేస్తున్నారు. మనోహరమైన లంకానగరిలోని బహిర్ద్వారాలు, గోపురాలు నేలకూలగా రథాశ్వ గజ సమేతంగా సాగర గర్భంలో కలిసిపోయినట్లు స్వప్నంలో చూశాను. ఈ మహానగరంలోకి రాముడు పంపగా ఓ వానరుడు దూతగా వచ్చి ఉన్నాడు. మహాశక్తి సంపన్నుడైన అతడు ఈ లంకను దగ్ధం చేసి వేస్తున్నట్టు నేను చూశాను. తైలపానం చేసి ఆర్తనాదాలు చేసుకుంటూ వికటాట్టహాసాలు చేస్తూ రాక్షసాంగనలు భస్మమైన లంకలో తిరగసాగారు. కుంభకర్ణాది రాక్షస మహావీరులందరూ అరుణాంబరాలను ధరించి పేడమడుగులో మునిగిపోయారు కనుక మీరందరూ ఇక్కడి నుండి పోకపోతే సర్వనాశనమైపోతారు. రామచంద్రుడు ఈ జానకీదేవి దగ్గరకు అవశ్యం వస్తాడు.
కుపితుడై అతడు రాక్షసులతో మిమ్మల్ని అంతం చేసి వేస్తాడు. రామప్రియ లోకపూజ అయిన ఈమె భర్తతో అరణ్యవాసం చేయవచ్చింది. ఈమెను బెదిరించి వేధించారన్న విషయం గ్రహించిన ఉత్తర క్షణంలో శ్రీరాముడు మిమ్మల్ని అందరినీ అంతం చేసి వేస్తాడు. ఇక మీరు పరుషంగా మాట్లాడరాదు. ఈమెతో మంచిగా మాట్లాడండి. జానకీదేవిని బ్రతిమాలుకోవడం వినా నాకు తరుణోపాయం కనిపించడం లేదు. సీతాదేవి దుఃఖమంతా దూరమవుతుంది. ఈమె భర్త తప్పకుండా వస్తాడు. ఈమె మహోత్తమ ఆనందాన్ని అనుభవిస్తుంది. సీతాదేవి ఏదో అనుకుంటుంది అని మీరు భావించరాదు. ఈమెను మీరంతా వేడుకోండి. రాక్షసులందరికీ రామచంద్రుని వల్ల మహావిపత్తులు రానున్నాయి. సోదరీమణులారా, ఈ జానకీదేవిని ప్రసన్నం చేసుకోండి. మహావిపత్తుల నుండి మిమ్మల్ని కాపాడే శక్తి ఈమెకు మాత్రమే ఉంది. నా స్వప్నం నిజమవుతుంది. ఆ సుందరాక్షి అంగాలేవి విరూపం అవ్వలేదు. ఈ క్షణంలో ఈమెలో దుఃఖ లక్షణాలేవి గోచరించడం లేదు. కొద్దిగా దేహకాంతి మారింది. దివ్యభోగాలను అనుభవించవలసిన ఈమె ఈషన్ మాత్రం కేశాల పాలు కావలసింది మాత్రం కాదు. అయినా విధివశమై ప్రస్తుతం ఈమె దుఃఖాలను అనుభవిస్తున్నది. శీఘ్రకాలంలోనే ఈ జానకీదేవి అభీష్టం సిద్ధించి రామ విజయంతో రావణుని సర్వనాశనం కావడం మనం చూస్తాము. ఈ జానకీదేవికి త్వరలోనే శుభ విజయ పరంపరలు చేకూరనున్నవని చెప్పడానికే కాబోలు నాకు స్వప్నం వచ్చింది. అదే ఈ విశాలాక్షి వామనేత్రం అదురుతున్నది. కారణం లేకుండానే ఈమె వామభుజం రోమాంచితమై గగురు పొడుస్తున్నది చూడండి. కనుక ఈమె నాథుడు త్వరలోనే వస్తాడని తెలుస్తున్నది. అల్లదే చెట్టు కొమ్మపై గూటిలో ఉన్న పక్షి పదే పదే అతిమధురంగా కూస్తున్నది అంటే శీఘ్రకాలంలో రానున్న రామచంద్రునికి అది సుస్వాగతం పలుకుతున్నట్టు, అది ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నట్టుంది. కనుక శ్రీరామచంద్రుడు శీఘ్రకాలంలోనే వస్తాడనడంలో సందేహం లేదు అంది త్రిజట. ఓం శాంతి శాంతి శాంతి.